ఒరే నాయక్, నా పర్సనాలిటీ చూస్తే వీళ్ళకి నేను విలన్లా కనిపించట్లేదేంట్రా? దీనమ్మ ఎంతుంది టాబ్లెట్ దెబ్బకే పడిపోయింది. ఇక్కడ పవర్ కావాలి గాని పర్సనాలిటీతో పనే ఉంది. ఏయ్, లాస్ట్ టైమే చెప్పాను కదా నాకు కాస్త తెక్కెక్కువని. వాడు ఇంకెప్పుడైనా పోలీసుల మీద చెయ్యి వెయ్యాలంటేనే భయపడిపోవాలి. ఇంకొక 4 రోజులు లాకప్లోనే ఉండని సాలేగాన్ని. కేసు ఫైల్ చేస్తే 10 నిమిషాల్లో బెయిల్ తీసుకుని బయటికి రావచ్చు అనుకుంటున్నావేమో. నీ చీప్ ట్రిక్స్ ఇంకెవరి దగ్గరైనా చూపించుకో, నా దగ్గర కాదు. టెన్షన్ పడకండి, ఆ ఫోన్ వచ్చింది నా కోసమే. ఫోను ఆన్సర్ చేసి చూడు, నా పవర్ ఏంటో నా పరపతి ఏంటో తెలుస్తుంది. హలో. హలో సర్వాణి. గుడ్ మార్నింగ్ సార్. అలాగే సార్. సురేష్ మేడం, వాణ్ణి లాకప్ నుండి బయటికి తీసుకొచ్చి ఫైల్లో సంతకం తీసుకుని పంపించేసాయి. అలాగే మేడం. ఏంటి మేడం, ఫేసులో ఎక్స్ప్రెషన్ మారిపోయింది, గొంతులో బేస్ తగ్గింది. పై ఆఫీసర్ నుంచి ఫోన్ రాగానే అంత భయం పుట్టుకొచ్చిందా? హే, ఎందుకు నన్ను రెచ్చగొడతావు? ఫోన్లు రాకుండా రికమెండేషన్లు లేకుండా పోలీస్ ఉద్యోగం ఎలా చేస్తాననుకుంటున్నారు? ఇవాళ నీ కొడుకుని తీసుకుని వెళ్తున్నాను కదా అని కాలర్ ఎగరేస్తున్నావేమో. అంత మ్యాటర్ లేదిక్కడ. నేను ఆలోచించేది నా గురించో లేక నాకు వచ్చిన ఫోన్ గురించో కాదు, నీ గురించి. నీ గురించి 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 నేను నీ కొడుకుని తీసుకొచ్చి లాకప్లో వేస్తేనే పైనుంచి ఫోన్ చేయించో. మరి రేపు నిన్ను లాకప్లో వేస్తే ఎక్కడి నుంచి ఫోన్ చేయిస్తావు? ఎక్కడి నుంచి ఫోన్ చేయిస్తావు? నీకు చాలాసార్లు చెప్పాను కదా నేను కాస్త క్రాక్ అని. ఈరోజు నేను నీ కొడుకును వదిలేస్తాను, రేపు నిన్ను లోపలేస్తాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని అబ్బా కొడుకులు ఇద్దరు నడుచుకోండి. నా బుర్రలో ఏమాత్రం పురుగు తిరిగినా నేను నేరుగా నీ ఇంటికే వస్తాను. నీ కొడుకుని విడిపించుకోవడానికైనా నువ్వున్నావు, మరి నిన్ను విడిపించుకోవడానికి ఎవ్వరూ ఉండరు. ఆ విషయం గుర్తుపెట్టుకో. రేయ్, రోజు స్టేషన్కొచ్చి సంతకం పెట్టి వెళ్ళు. ఏంట్రా అలా చూస్తున్నావు? మీ బాబుకే తడిసిపోయింది. నీకు సరదాగా ఉంటే పబ్బులకి వెళ్ళు, పార్టీలకి వెళ్ళు, కానీ పోలీసుల జోలికి వెళ్ళకో. సురేష్, ఈ అబ్బా కొడుకులు ఇద్దరు ఫేసులు చూడలేకపోతున్నాను. సంతకం తీసుకుని పంపించేయి. అలాగే మేడం. రా. శర్వాణి, గుర్తు పెట్టుకుంటాను. చచ్చిపోతావు. రెచ్చిపోతున్నావు. హే, నీలాంటి వాళ్ళని దునియా మందిని చూశాను. నేనంటే ఏంటో చూపిస్తాను. నీ బెదిరింపులకి చిన్నపిల్లడు భయపడతాడేమో, ఈ శర్వాణి కాదు. శర్వాణి, నా ఇగో మీద దెబ్బ కొట్టావు. హే, నీ కొడుకుని కూడా కొట్టాను. ఏం చేసుకుంటావు చేసుకో. నా పదవీ కాలం ఇంకా 4 సంవత్సరాలుంది. నీ పతనానికి ఈ 4 సంవత్సరాల టైం చాలు.
నీకు 4 సంవత్సరాలు కావాలేమో, నాకు 4 రోజులు చాలు. తాట తీస్తాను. సురేష్, మేడం. నా చెయ్యి రివాల్వర్ మీదకి వెళ్ళకముందే వీళ్ళ ఇద్దరిని ఇక్కడి నుంచి పంపించేయి. అలాగే మేడం. రేయ్ పద, రండి సార్. అంటే నువ్వు కళ్ళు పెద్దవి చేసి చూస్తే భయపడిపోతాననుకుంటున్నావా? నీ బాయ్ ఫ్రెండ్ మాధవ్ని ఎక్కడ దాచావు? కీర్తి, ఇప్పుడే ఒకడొచ్చి నాకు మెంటల్ లేపాడు. నువ్వొచ్చి నాకింకా మెంటల్ లేపుకో. నిజం చెప్తే ఎవరికైనా కోపమే వస్తున్నట్టు శర్వాణి. నా ముందే ఆ మాధవ్ నీకు 1,00,000 సార్లు ఐ లవ్ యూ చెప్పాడు. ఏమో ఈ మధ్యకాలంలో నీ మనసు మారిపోయి నువ్వు కూడా ఐ లవ్ యూ టూ అని మాధవ్కి చెప్పేశావేమో. కీర్తి, పిచ్చి పిచ్చి వేషాలు వేయడం మానేసి మ్యాటర్కి రా. ఎందుకొచ్చావో, ఏం చెప్పాలనుకుంటున్నావో క్లారిటీగా చెప్పు. హలో మేడం, నీకు తెలీదా నేను ఎందుకోసం వచ్చానో? ఎన్ని రోజుల నుంచి మాధవ్ని నీలాంటి పోలీస్ ఆఫీసర్ పట్టుకోలేదని చెప్తే మీ పై వాళ్ళు నమ్ముతారేమో గాని నేను నమ్మను. నీ బాయ్ ఫ్రెండ్ ని ఎక్కడ దాచావు శర్వాణి? ఇదే ఆవేశం ఆ మాధవ్ మీద చూపించుంటే ఈ రోజు నేను నీకోసం స్టేషన్ కి రావాల్సిన పని ఉండేది కాదు. నేను మాధవ్ పైన ప్రెగ్నెన్సీ, అబార్షన్ 2 కేసులు పెట్టాను. చట్ట ప్రకారం అడిగే అధికారం నాకుంది. నువ్వు పళ్ళు కొరికితే భయపడిపోయే రోజులు ఎప్పుడూ పోయాయి శర్వాణి. కీర్తి, అతి త్వరలోనే మాధవ్ని పట్టుకొని న్యాయస్థానం ముందు నిలబెడతాను. ఇప్పటికే ఈ శర్వానికి ఆరాటం తప్ప పొడి చేసేది ఏమీ లేదని ప్రతి ఒక్కడు కామెంట్ చేస్తున్నాడు. నీతో పాటు అందరికీ ఈ శర్వాణి అంటే ఏంటో చూపిస్తాను. నువ్వింటికెళ్ళి ప్రశాంతంగా దుప్పటి కప్పుకొని పడుకో. పనవగానే నేనే ఫోన్ చేస్తాను. హలో. హలో మేడం, నేను రేఖ తమ్ముడిని బోసుని మాట్లాడుతున్నాను. చెప్పు బోసు. మాధవ్ వాళ్ళ అమ్మ ధనలక్ష్మి హఠాత్తుగా గుండెపోటుతో పడిపోయింది మేడం. బోసు, ధనలక్ష్మి ఆంటీకి ఇప్పుడు ఎలా ఉంది? నాకు కంగారుగా ఉంది. ఇప్పుడే డాక్టర్ ఫోన్ చేశాను మేడం. సరే, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. సరే మేడం. కీర్తి, నీకు కావాల్సింది మాధవేగా? మాధవ్ వాళ్ళ అమ్మకి సీరియస్ గా ఉందని ఫోన్ వచ్చింది. ఈ విషయం తెలిస్తే మాధవ్ ఎక్కడున్న కన్న తల్లిని చుట్టానికి పరిగెత్తుకుంటూ వస్తాడు. మాధవ్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాను. నువ్విక బయలుదేరు. నేను నీతో వస్తాను శర్వాణి. అవసరమైతే ఆ మాధవ్ గారిని పట్టుకోవడానికి నీకు చిన్న హెల్ప్ గా పనికొస్తాను. అవసరం లేదు, మా పని మేం చూసుకుంటాం. సురేష్, మన టీం అంతా మాధవ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. పాపం మాధవ్ వాళ్ళ అమ్మగారికి సీరియస్ గా ఉందని ఫోన్ వచ్చింది. మన వాళ్ళందరికీ చెప్పు. ఓకే మేడం.
ఎలాగైనా మాధవ్ గారితో వాళ్ళ అమ్మగారికి సీరియస్గా ఉందనే విషయం చెప్పాలి. పోలీసులు చూడండి, మీకు ఇప్పుడు 104 డిగ్రీల టెంపరేచర్ ఉంది. ఈ పరిస్థితుల్లో మీరు బయటకు వెళ్తే చాలా ప్రమాదం. రేణుక, నేను భోజనం వడ్డించుకుంటాను, మీరెళ్ళి పడుకోండి. మాధవ్, చూడు, టీవీలో ఖైదీ సినిమా వస్తోంది. నువ్వు కూడా ఆ సినిమాలో చిరంజీవిలాగా పారిపోయి రావడం, నేను ఆ సినిమాలో సుమలతలాగా నిన్ను సేవ్ చేయడం అంత గమ్మత్తుగా ఉంది కదూ. సినిమాలు నిజ జీవితాలకి ఇంత దగ్గరగా ఉంటాయా? చాలా విచిత్రంగా లేదు? ఏమైంది మాధవ్, సినిమా నచ్చలేదా? నా జీవితాన్ని సినిమాతో పోల్చడం నచ్చలేదు రేణుక. నేను చిరంజీవిలా హీరోని కాదు, ఒక మామూలు పోలీస్ ఆఫీసర్ని. మాధవ్, నువ్వు హీరోవి కాదన్న విషయం తెలుసు కదా, మరి జైలు నుండి ఎందుకు పారిపోయొచ్చావు? అప్పుడు తెలియలేదా నువ్వొక మామూలు వ్యక్తివేనని? నేను చేయని తప్పులు నా మీద వేసి నిందిస్తుంటే భరిస్తూ చేతగాని వాళ్ళ 4 గోడల మధ్య ఉండలేకపోయాను రేణుక. సరే, బయటకొచ్చి మాత్రం నువ్వు ఏం సాధించావు మాధవ్? అర్ధరాత్రి శర్వాణి ఇంటికి వెళ్లి రివాల్వర్లో బుల్లెట్స్ తీయడం తప్ప? ఏంటి ఆలోచిస్తున్నావు? నానా కష్టాలు పడి శర్వాణి ఇంటికి వెళ్లి ఆ కీర్తి కేసుకు సంబంధించిన ఫైల్ సంపాదించావు. సరే, సంపాదించి ఏం చేశావు? ఏమి చేయలేవు మాధవ్. ఆ కీర్తి, ఈ ఫైల్స్, వీటికోసమే నువ్వు జైలు నుంచి పారిపోయి వస్తే నువ్వేసే ప్రతి స్టెప్పు రాంగ్ స్టెప్పే అవుతుంది మాధవ్. లేదు రేణుక, నేను బయటకొచ్చింది నేను నిర్దోషినని ప్రూవ్ చేసుకోవడంతో పాటు నేను ప్రేమించిన శర్వాణిని, నా కోసమే బ్రతుకుతున్న మా అమ్మని సంతోషపెట్టాలని. పిచ్చి మాధవ్, నువ్వు రేణుక ఇంట్లో తలదాచుకుంటే మీ అమ్మకు, మీ శర్వాణికి ఎలా దగ్గర కావచ్చు అనుకుంటున్నావో నాకైతే అర్థం కావడం లేదు. శర్వాణికి దగ్గరవడం అంటే శర్వాణికి సవాల్ విసరడం కాదు మాధవ్. ఇప్పటికే నువ్వు రోజురోజుకి మా శర్వాణి దృష్టిలో విలనే అవుతున్నావు తప్ప తనకి నువ్వు భర్తవయ్యే అవకాశాలు కనిపించడం లేదు. పోనీ మా శర్వాణి విషయం పక్కన పెట్టు. పాపం మీ అమ్మ, ఈ వయసులో నువ్వు తనని సంతోషపెట్టాలి. కాని నీ వల్ల మీ అమ్మ ఇప్పుడు ఏం సంతోషంగా ఉంది మాధవ్? ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది. ఇమ్మీడియట్లీ నువ్వు నీ సమస్యని క్లియర్ చేసుకుని శర్వాణి దృష్టిలో నువ్వు మంచివాడిగా ప్రూవ్ చేసుకోకపోతే నీకు శర్వాణియే కాదు, మీ అమ్మ కూడా ఇలాగే దూరం అయిపోతుంది. చెప్పు సురేష్. సారీ సార్, మీకు ఈ విషయం చెప్పడానికి బాధగా ఉన్నా
చెప్పక తప్పడం లేదు. సురేష్, వాట్ హ్యాపెన్? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? మీ అమ్మగారి గురించి సార్. అమ్మా, అమ్మకేమైంది సురేష్? మీ మదర్కి హార్ట్ అటాక్ వచ్చిందంట సార్. చాలా సీరియస్గా ఉందని తెలిసింది. సురేష్, మా అమ్మ ఇప్పుడు ఎక్కడుంది? ఈ విషయం మీకు చెప్పడానికి శర్వాణి మేడంకి తెలియకుండా చాలా కష్టంగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను సార్. థ్యాంక్ యూ సురేష్. రేణుక, నేను అర్జెంట్గా మా అమ్మని చూడ్డానికి వెళ్ళాలి. ఆగు మాధవ్, ఇప్పుడు నువ్విలా బయటకు వెళ్ళటం నీకు సేఫ్ కాదు. రేణుక, అవతల మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందని, తన కండిషన్ సీరియస్గా ఉందని చెప్తున్నారు. ఖచ్చితంగా నేను వెళ్ళి తను చూడాలి. మాధవ్, ఒక్కసారి కూల్గా ఆలోచించండి. మీరిప్పుడు వెళ్ళగానే మీకోసం శర్వాణి పోలీసులతో కాపు కాసి ఉంటుంది. అప్పుడు ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది. లేదు రేణుక, ఇవాళ ఎవరడ్డొచ్చినా నేను మా అమ్మని చూడాల్సిందే. కన్న తల్లిని చూడాలనుకోవడంలో తప్పు లేదు, కానీ ఇలా ముందు చూపు లేకుండా వెళ్ళడం అంత మంచిది కాదు మాధవ్. రేణుక, అక్కడ మా అమ్మ కండిషన్ సీరియస్గా ఉందని తెలిసాక ఇక్కడ నేను మంచి చెడ్డల గురించి ఆలోచిస్తూ కూర్చోలేను. మాధవ్, మీరు మీ అమ్మని చూడాలి అంతే కదా? తొందరపడి రాంగ్ స్టెప్ వేయకండి. ఒక పని చేయండి. మీకు నచ్చితేనే ఆలోచించండి. మీరు త్వరగా నిర్దోషిగా బయటకొచ్చి మా శర్వాణికి దగ్గర కావాలనే ఆశతో చెప్తున్నాను. ఇక మీ ఇష్టం. మీ ఐడియా బాగుంది. మీరు చెప్పినట్టు చేయడమే కరెక్ట్ అనిపిస్తుంది రేణుక. అమ్మా, మెల్లగా మెల్లగమ్మా, మెల్లగా కూర్చోండి. జాగ్రత్తమ్మా. అవతార్, నాకేం జరిగింది? కంగారు పడకండి. మీకు ఆరోగ్యం బాగలేకపోతే కొంచెం కళ్ళు తిరిగి పడిపోయారంతే. ముందు జ్యూస్ తీసుకోండి. తీసుకోండమ్మా. నేను అర్జెంట్ గా నీ కొడుకు మాధవ్ని కలవాలి. అందుకే ఈ రోజు నీకు గుండెపోటు రావడానికి ఓ షాక్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏమంటావ్? అవతార్, ఆ కీర్తి ఏం చేసిందో నీకు తెలుసా? నాకంతా తెలుసమ్మా. మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఆ కీర్తి పెద్ద ఖతర్నాక్. ఆ విషయం మాకెప్పుడో తెలిసినా మేమెవరివే దాన్ని ఏమీ చేయకుండా వదిలేసి పొరపాటు చేశాం. ఆ పొరపాటు ఇప్పుడు మా నెత్తి మీద గుదిబండే కూర్చుంది. నువ్వేం చెప్తున్నావో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు అవతార్. ముందు ముందు మీకు అన్ని మెల్లగా అర్థమవుతాయి. ముందు గండం నుంచి బయటపడినవండి. అన్ని విషయాలు మీకు వివరంగా చెప్తాను. గండమా? గండమేమిటి అవతార్? అవునమ్మా, మీ అబ్బాయి మాధవ్ని పట్టుకోవడానికి శర్వాణి, కీర్తి కాపు కాసుకుని ఉన్నారు.
సురేష్, ఎట్టి పరిస్థితుల్లోని మాధవ్ మిస్ అవ్వకూడదు. రే నాయక్, మాధవ్ కనపడగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఈ కత్తి వాడి గుండెల్లో దిగాలి. అర్థమైందా? హ్మ్. ఇదిగో కత్తి. అవతార్, ఏం జరుగుతుంది ఇక్కడ? కీర్తి శర్వాణిలో కాపు కాసి ఉండడం ఏంటి? ఇంకా అర్థం కాలేదమ్మా. మీ ఆరోగ్యం సీరియస్ గా ఉందని మాధవ్కి రాంగ్ ఇన్ఫర్మేషన్ పంపించారు. కన్ను తల్లికి సీరియస్ గా ఉంటే ఎంతటి కఠిన మనసున్నవాడైనా రాకుండా ఉంటాడా? మాధవ్ రాగానే వెంటనే పట్టుకోవాలని శర్వాణి ఒక పక్క, వెంటనే చంపేయాలని కీర్తి ఒక పక్క కాపు కాస్తున్నారమ్మా. అవుతార్, నువ్వే ఏదో ఒకటి చేసి నా కొడుకును కాపాడు. అమ్మా, మాధవ్ ఎక్కడున్నాడో కనీసం ఫోన్ కాంటాక్ట్ కూడా లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ శర్వాణి చేతిలోంచి, కీర్తి చేతిలోంచి మాధవ్ని కాపాడడం ఎవరి వల్ల కాదమ్మా. మాధవ్ని కాపాడడం ఎవరి వల్ల కాదమ్మా. సురేష్, ఈ అవకాశం మిస్ అయితే మాధవ్ మనకి దొరకడు. మన వాళ్ళందరినీ అలర్ట్గా ఉండమని చెప్పు. మన వాళ్ళందరూ ఇంటి చుట్టూ రౌండప్ చేస్తున్నారు మేడం. మాధవ్ తప్పించుకోవడం ఇంపాసిబుల్. వాడు నా ఇంటికి వచ్చి నాకే సవాల్ విసిరాడు. ఒక పక్క కీర్తిని చూసావుగా ఎలా రెచ్చిపోతుందో. అది చాలక మన కమిషనర్ గారు. వీళ్ళందరికీ పునిస్టాప్ పెట్టాలంటే మాధవ్ని ఎలాగైనా సరే ఈ రోజు లాక్ చేయాలి సురేష్. అలాగే మేడం. అవును, ఆ కీర్తి మనకి తెలియకుండా వేరే ఏర్పాట్లో లేదు కదా? వచ్చిన వేకులు ఖచ్చితంగా మాధవ్ దై ఉంటుంది. ఆ మాధవ్ గాడు దిగుతాడు, వెళ్ళి వెనుక నుంచేసేయ్.